హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. యుద్ధం వద్దు కానీ అనివార్యమైతే మనం ఏం చేయాలి? యుద్ధం ఎప్పుడు కన్నీళ్ళనే మిగులుస్తుంది. స్కూల్లోనే ప్రపంచ యుద్ధాల గురించి వాటి వల్ల నష్టాల గురించి పాఠాలు ఎందుకు పెట్టారు అంటే యుద్ధం ఎంత విధ్వంసం చేస్తుందో అర్థం చేయించాలని పిల్లలకు. అందుకే యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారంతా. అయితే ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే యుద్ధం మొదలైనట్టే ఉంది. తలకు మించిన అప్పులతో బతికీడుస్తున్న పాకిస్తాన్ ఏం చూసుకుని రెచ్చిపోతుందో కానీ మన దేశం ఉగ్ర శిబిరాల మీద దాడి చేస్తే అది మన పౌర ప్రాంతాల మీద దాడి చేస్తుంది. ఒకవేళ యుద్ధం అంటూ అధికారికంగా మొదలైతే ప్రభుత్వంతో నిలబడటం మన కర్తవ్యం కావాలి. అయితే మన దేశ ఆర్థిక స్థితి కూడా అప్పుల మీద బతికేదే కనుక ఆర్థికంగా దేశానికి తోడ్పడాల్సిన బాధ్యత మనపై ఉన్నది. పెట్రోల్ ధర 500 కట్టించుకుంటాం, బీజేపీకే ఓటు వేస్తామని బాకాలూదిన బ్యాచ్ ముందుకు రావాలి. ఇబ్బడి ముబ్బడిగా రక్షణ శాఖకు విరాళాలు ఇవ్వాలి. పిఎం కేర్స్ లాంటి ప్రభుత్వేతర ఫండ్స్ కాకుండా రక్షణ నిధి స్క్రీన్ మీద వేపిస్తా నేను ఆ వెబ్సైట్, అట్లాంటి అకౌంట్స్ ఉంటాయి, వాటికి పంపాలి. అవి జెన్యూన్. వీలైతే దగ్గరలో ఉన్న మిలిటరీ క్యాంప్కి వెళ్ళి ఇస్తే మరీ మంచిది. అయితే ఈ దేశంలో మెజారిటీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదలే కనుక ఇన్నాళ్ళు పులిని పెంచేందుకు భరించిన ఆర్థిక భారాన్ని దేశాన్ని కాపాడేందుకు ఇంకాస్త భరిద్దాం. అందుకు కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది, దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాలి. రెండవది, పెట్రోల్ డీజిల్పై 10 నుంచి 20 రూపాయలు, గ్యాస్పై 100 రూపాయలు పెంచి ఆ పెంచిన డబ్బును యుద్ధానికి వినియోగించాలి. మూడవది, 18%, 28% జీఎస్టీని రౌండ్ ఆఫ్ చేసి 20%, 30% చేసి ఆ పెంచిన దాన్ని రక్షణ శాఖకి ఇవ్వాలి. ఇక నాలుగవది, నిత్యావసర ధరలు కూడా పెరుగుతాయి కనుక వాటిని కూడా రక్షణకే వినియోగించుకోవాలి. ఇక ఐదవది, సోషల్ మీడియా వారియర్స్ని గుర్తించి సైన్యంలో భర్తీ చేసుకోవాలి. ఆరవది, ఎమ్మెల్యే స్థాయి నుండి కేంద్ర మంత్రుల స్థాయి వరకు వాళ్ళ ఇంటి నుండి ఒకరు సైన్యంతో కలిసి సరిహద్దుల్లో పనిచేయాలి. అది సైన్యానికి బూస్టప్ ఇస్తుంది. ఏడోది, అప్పటి ఆంగ్లేయులైనా ఇప్పటి పాకిస్తాన్ అయినా వాళ్ళ ఉద్దేశం మత సామరస్యాన్ని చెడగొట్టడం కనుక మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక ఎనిమిదవది, ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు కనుక వారి ఎక్స్పర్టైజ్ని వాడుకోవాలి. తొమ్మిదవది, సరిహద్దుల్లో డాక్టర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రి నుండి కొందరు డాక్టర్లను నర్సులను అక్కడికి పంపాలి. ఇక 10వది, అత్యుత్సాహంతో మన సైన్యం చేస్తున్న చర్యలను లైవ్ అప్డేట్స్ ఇస్తున్న మీడియా ఛానళ్లను నిషేధించాలి. 11వది, టీఆర్పీ రేటింగ్స్ కోసం పాకిస్తాన్ సమర్థకులను లైవ్ డిబేట్కి ఆహ్వానిస్తున్న ఛానల్స్ అధినేతలను యాంకర్లను అరెస్ట్ చేయాలి. 11th పాయింట్, టీఆర్పీ రేటింగ్స్ కోసం పాకిస్తాన్ సమర్థకులను లైవ్ డిబేట్కి ఆహ్వానిస్తున్న ఛానల్స్ అధినేతలను అరెస్ట్ చేయాలి. పాకిస్తాన్ అబద్ధాలు ప్రచారం చేయటం మన దేశం మీడియా పని కాదు. ఇక 12వది, ఈ సమయంలో ఫేక్ న్యూస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కనుక అట్లా స్ప్రెడ్ చేసే వారిని కట్టడి చేయాలి. సో ఇవన్నీ చేసినట్టయితే యుద్ధ సమయంలో మనం యుద్ధం రాకూడదు అనుకున్నా రావాలి అనుకున్నా కానీ ప్రభుత్వానికి మనం చేదోడు వాదోడుగా ఉంటూ మన రక్షణ వ్యవస్థకు మన సైనికులకు అండదండగా ఉండగలిగినట్టయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి లేదంటే భారత సైన్యం చేస్తున్నటువంటి ఈ యుద్ధంలో భారత పౌరులు తక్కువ నష్టాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది.